యాత్ర అనే మాటకు అర్థం ఏంటంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడం. యాత్ర అంటే అది అర్థం. అంటే ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళి మరలా తిరిగి రావడం, అక్కడ స్థిరంగా ఉండడం కాదండి. అక్కడ స్థిరంగా ఉండేది వేరు, వెళ్ళిన చోట నుండి మరలా తిరిగి రావడాన్ని యాత్ర అని. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ యాత్ర చేయడానికి వచ్చిన వాళ్ళమే. అది హైందవులే కానీ, ముస్లింలే కానీ, సిక్కులే కానీ, జొరాస్ట్రియన్సే కానీ, బౌద్ధులే కానీ, ఏ మతములో వారైనా, ఏ కులములో వారైనా, ఏ సమాజానికి సంబంధించిన వారైనప్పటికీ కూడా ఇక్కడికి యాత్ర చేయడానికి వచ్చిన వాళ్ళే. ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసిన వాళ్ళందరూ కూడా, ఇక్కడి నుంచి ఏ మతానికి సంబంధించిన వాడైనప్పటికీ కూడా ఈ భూమిని విడిచి వెళ్ళవలసినాడే. పరలోకము నా దేశము ఎంతో అందంగా ఉంది, ఎంతో సుందరమైంది అని మనం పాడుతున్నాం కదా. మరి విశ్వాసంతో యాత్ర సాగిస్తున్నావా? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? ఇది మన దేశము ఇది కాదు అని మనకు తెలిసినప్పటికీ నాది నాది అంటూ ప్రాకులాట నీకెందుకు, అంత నాది అంటున్నావు. ఇక్కడ ఏది నీది కాదని అందరికీ తెలుసు. ఇక్కడ ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోతామని తెలుసు. ప్రయాసపడి సంపాదించుకున్న దేనిని కూడా మన చేత పట్టుకుని వెళ్ళలేమని తెలుసు. అవునా లేదా? ఏదైనా తీసుకెళ్తావా? పట్టు పరుపు మీద పొనుకున్నా మట్టి పరుపులోనే పెడతారు నిన్ను. అవునా లేదండి? ఎంత ఉన్నతంగా బతికినా నేను తీసుకెళ్ళి అక్కడే పెడతారండి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నా నువ్వు? స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికి, పరలోకమే స్థిరము, నిజముగా పరలోకమే స్థిరము కదా. స్థిరమని మనకు తెలుసు, స్థిరమని కాదని తెలిసినప్పటికీ కూడా ఈ అస్థిరమైన దాని కొరకు మనం ప్రాకులాడుతూ శాశ్వతమైన దానిని పోగొట్టుకుంటున్నాం. శాశ్వతమైన దానిని పోగొట్టుకుంటున్నావు. నువ్వు యాత్ర చేయడానికి వచ్చావు అంతే. నువ్వు వచ్చినవాడు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? వచ్చిన చోటకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. మరి అక్కడికి వెళ్ళగలవా? మనకు ఒక స్థలం అనేది దేవుడు ఏర్పాటు చేసాడండి. అది ఎప్పటి నుంచి అనంటే ఈ సృష్టి సృజించక పూర్వము నుండి దేవుడు నీ కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి నువ్వు అక్కడి నుంచే వచ్చావు కనుక తిరిగి మరలా అక్కడికి వెళ్ళిపోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కదా. మోషే తను రాసినటువంటి కీర్తన 90వ కీర్తన మొదటి చరణంలో మాట్లాడుతాడు, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే చెప్తున్నాడు. అక్కడ మేము ఇక్కడ వారం కాము, మనం ఇక్కడ వారం కాము, తరతరాలకు నివాస స్థలము నుండి ఉంది మనకి చెప్తున్నాడు. చదవండి ఒకసారి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును పుట్టింపకమునుపు యుగయుగములకు నీవే దేవుడవు. చాలండి. ఇది శిథిలమైపోతుంది, ఇది పాడైపోతుంది, ఇది కుళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. దీని కొరకే కదా మన ప్రాకులాట. అవునా? దీని కొరకేనా? దీని కొరకే మన ప్రాకులాట, దీని కొరకే మన ప్రయాస,
దీని కొరకే మనం చేసేదంతా కూడా. కానీ ఇదేమైపోతుందటండి, ఏమైపోతుంది? మట్టి అయిపోతుంది, మన్ను అయిపోతుంది, కుళ్ళిపోతుందండి. పౌలు గారు ఆ కొరింథీ సంఘంతో మాట్లాడుతూ 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో మాట్లాడుతున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమై పోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము మనకు పరలోకమందు. భక్తులైన వాళ్ళందరూ కూడా ఎలా చచ్చిపోయారు తెలుసా? మేము భూమి మీద యాత్రికులమును పరదేశులమై ఉన్నామని విశ్వాసము గలవారై మృతి పొందారు. నువ్వు అనుకుంటున్నావా? పార్థం కాదండి. నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఎప్పుడైనా నువ్వు అనుభవించావా అనుభవాన్ని? నేను ఇక్కడ వాడిని కానని ఎప్పుడైనా తలంచావా? ఆ తలంపు వస్తేనే భయపడతాం మనం, అవునా? పరదేశులము ప్రియులారా మన పురం ఇది కాదు ఇప్పుడు. ఇది ప్రతి క్రైస్తవుడు రోజు పాడుకోవాల్సిన పాట. సమాధి పెట్టి తీసుకెళ్ళేటప్పుడు పాడే పాట కాదండి ఇది. ప్రతి క్రైస్తవుడు రోజు పాడుకునే పాట. ఎందుకంటే నేను ఇక్కడ వాడిని కాదు, నేను అక్కడ వాడిని. ఖచ్చితంగానండి. భక్తులైన వాళ్ళు అలాగే పాడుకున్నారు, వాళ్ళు అలాగే జీవించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. మీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమైనామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. అది భక్తులు వంటి విశ్వాసము నీకుందా? వాళ్ళు ఎలా మృతి పొందారనంటే మరీ శ్రేష్టమైన దేశమును వారు వెతికారటండి. ఎక్కడి నుంచి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపం చేసుకున్నారటండి వాళ్ళు. మరి నీవు జ్ఞాపకం ఉందా? మర్చిపోయారా? మర్చిపోయాం మనం ఏం చేస్తున్నామండి? ఏమా మరిచి జీవిస్తున్నాం మనం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు. ఆ మార్గాన్ని మర్చిపోయాం మనం. ఇప్పుడు ఎక్కడికైనా మనం తెలియని ప్రదేశానికి వెళ్ళామనుకోండి, వెళ్ళినటువంటి ఆ మార్గాన్ని మర్చిపోతే ఏమవుతుంది? చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలా. ఇది కూడా అంతే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది నువ్వు మర్చిపోతే గనక ఇబ్బందులు తప్పవు. చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఎలాగొన్నామంటే మరిచే జీవిస్తున్నాం. ప్రసంగి గ్రంథంలో మాట్లాడతాడు కదా 10వ అధ్యాయంలో, ఊరికి పోవు త్రోవని మరిచిన వారే ఎలా ఉన్నారట? బుద్ధిహీనులు 15వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఊరికి పోవు త్రోవ ఎరగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతున్నాం. మనం ఆయాసపడుతున్నాం. భూమి కింద జరుగు ప్రతిది కూడా వ్యర్థము వ్యర్థము, సర్వము వ్యర్థమే. ఈ ప్రయాస ఎంత వ్యర్థమే, ఆయాసపడుతున్నాం మనం అంతే, మర్చిపోయాం దాన్ని. కానీ భక్తులైన వాళ్ళు అలాగ లేదండి, గుర్తుపెట్టుకున్నారు. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడుతున్నాడు, చదవండి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నారని విసితపరుచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడలా మరలా వెళ్ళుటకు వీలు కలుగును. అది కదా, ఎక్కడి నుంచి వచ్చారో అది జ్ఞాపకం పెట్టుకుంటే మరలా వెళ్ళడానికి ఉంటుందండి. నీకు జ్ఞాపకం ఉందా? ఏమ్మా, అన్ని జ్ఞాపకం ఉంటాయి కానీ ఇది జ్ఞాపకం ఉండదు.
అన్నిటికి సమయం ఉంటుంది, దానికి ఇది సమయం ఉండదు. అన్నీ చేస్తాం కానీ ఇది చెయ్యం. ఇంకెక్కడ జ్ఞాపకం? జ్ఞాపకం ఉంటే ఏం చేస్తాం మనం? ఏమ్మా, వెళ్ళడానికి సిద్ధపడతాం. ఏం చేస్తా? అది జ్ఞాపకం ఉంటే గనక ఆ ఊరికి పోయే త్రోవ నీవు గుర్తిస్తే గనక, నువ్వు ఎరిగి ఉంటే గనక, నీకు జ్ఞాపకం ఉంటే గనక వెళ్ళడానికి సిద్ధపడతావు. అవునా లేదండి? సిద్ధపాటులో మొదటి అంశం ఏమిటనంటే శరీర కార్యములు విసర్జించాలి. అంటే ఏంటి? ఏమ్మా, ఎప్పుడన్నా విన్నారా దాని గురించి? ఏంటి చెప్పండి. గలతీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి, చదవమ్మా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగినవి. వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును అక్కడికి వెళ్ళలేరండి. ఎక్కడికి? నీ దేశానికి నువ్వు వెళ్ళలేవు. ఈ కార్యాలు చేసేవాడు ఈ శరీర కార్యాలను విడిచిపెట్టాలి. మొదటిది కాదండి, ఇంకా ఇచ్చాడు. కొలసీలు రాసిన పత్రికలో మాట్లాడతాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయవాలను అనగా జారత్వము, అపవిత్రత, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచు. ఇప్పుడైతే ఏదండి? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోటబూతులు, ఇవి కూడా నా లిస్టులో ఉన్నాయి. కాబట్టి నువ్వు పరదేశులు యాత్రికులమై ఉన్నామనే విషయాన్ని గుర్తించి అక్కడికి వెళ్ళడానికి సిద్ధపాటులో మొట్టమొదటి నువ్వు చేయవలసిన అంశం ఏమిటంటే శరీర సంబంధమైన ఈ జీవితాన్ని విడిచిపెట్టాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధమైన వరాలను మనం పొందుకోవాలి. ఆత్మ కార్యములు ఏవనగాని చెప్తాడు అక్కడ కదా, అవి కావాలా మనకి. ఇది విడిచిపెట్టాలి, దీన్ని విడిచిపెట్టాలి. అసూయలు, ద్వేషములు, కక్షలు, విమతములు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, నోటు బూతులు, పోకిరి మాటలు, ఇవన్నీ విడిచిపెట్టేయాలి. రెండవది అక్కడ చెప్తున్నాడు మంచి ప్రవర్తన. 12వ చదవమా. అన్యజనులు ఏ విషయములోనూ దుర్మార్గులను దూషింతురు, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి రక్షణ దినమున దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన. మంచి ప్రవర్తన అంటే ఏంటి? ఏమా, మంచి ప్రవర్తన అంటే ఏంటి? పొళ్ళకిలు ఇచ్చడమా? మరికేంటమ్మా
మనసులో ఒకటి పెట్టుకుని లోన ఒకటి బయటకు ఒకటి మాట్లాడడమా? మరి ఇంకేంటి మంచి ప్రవర్తన అంటే ఏంటి? తిమోతితో మాట్లాడతాడు కదా, తిమోతితో పౌలు గారు మాట్లాడతాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం. ఎవ్వడు కూడా తృణీకరించడానికి ఆస్కారం లేని జీవితం, నిందించడానికి ఆస్కారం లేని జీవితం. అంతమంది జీవించగలుగుతున్నా? ఏమ్మా, ఇంకా మీకు అర్థం కావాలి అని అంటే అదే పేతురు గారు అదే పత్రికలో మొదటి అధ్యాయము 14వ వచనం కానీ చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై పూర్వపు మీ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా. అంటే మంచి ప్రవర్తన అంటే పరిశుద్ధమైన జీవితము. ఒక్క విషయంలో చెప్పాలంటే ఏ జీవితం అండి? ఏమా ఏం మాట్లాడరేమ్మా? ఏం మాట్లాడరే? పనులు కూడా లేవు, హాయిగా ఇంటి కూడా ఉంటున్నారు, మరి శుభ్రంగా హ్యాపీగా ఉంది. మరి మాట్లాడడానికే శక్తి లేదా? పనులకి వెళ్ళే నీరసంగా ఉంటుంది పాపము అని అనుకోవడం లేదు కదా. అవునా? ఇంటికాడ హ్యాపీగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారుగా, మరి మాట్లాడడానికే. ఏమ్మా మాట్లాడతారా? మాట్లాడకపోతే మానేస్తాను. ఎందుకు ఇంకా చెప్పడం? పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాల, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో, ఒకటి కాదు, మాటలో, పనులలో, చూపులో, ప్రవర్తనలో, నడవడికలో, ఆలోచనలలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. మూడవది లోబడ్డం. అదే చెప్తున్నాడు 13 నుంచి 18 వచనాలలో గల భాగంలో ఈ లోబడ్డం గురించే మాట్లాడు. రాజులకి, అధికారులకి, తోటివారికి, ఇరుగు పొరుగు వారికి నువ్వు లోబడి ఉండాలా. ఇది సాధ్యమా? ఎంతమంది లోబడగలము? ఇంట్లో వాళ్ళకి లోబడం, బయట వాళ్ళకి లోబడతాం మనం. అవునా? మీ అత్తగారికి లోబడతావా? నీ భర్తకు లోబడతావా? నీ భార్యకు లోబడతావా? నీ మామగారు లోబడతావా? నీ తల్లిదండ్రులు లోబడతావా? లే. ఎక్కడ లోబాటు? అంత గ్రహపాటే కానీ లోబాటు లేదండి. ఎవరు లోబడుతున్నారండి ఇక్కడ? అందరూ హెచ్చించుకునేవాడే. ఎందులో తగ్గేది లేదు. మనం మాటల్లో తగ్గం, పనుల్లో తగ్గం, ఆలోచనలో, చేష్టల్లో తగ్గం. ఒకటి కంటే రెండింతలు మనం చేయకపోతే మనంత గొప్పోడు ఎవడు కూడా లేడు. ఇంకెక్కడ సిద్ధపాటుకి ఎక్కడుంది? పాడుకోవడమే. నా దేశం, నా దేశం, నా దేశం. పరాదేశం అయిపోయింది అది. ఇప్పుడు నీకేమైపోయింది? పరాదేశం అయింది, కానీ నీ దేశంగా అవ్వాలా. ఇప్పుడు లోబడాలటండి. ఆయన లోబడ్డాడు, తండ్రికి లోబడ్డాడు, తండ్రి మాటకు విధేయుడయ్యాడు. ఎంతగా లోబడ్డాడంటే ఎంతగా తగ్గించుకున్నాడో ఆ ఫిలిప్పీలు రాసిన పత్రికలో మాట్లాడతాడు. వద్దులేమ్మా, తీయొద్దు. అక్కడ మాట్లాడతాడండి. సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాను అంటాడు అక్కడ. ఎవరికి తగ్గింపు ఉందండి? ఏది గొప్ప? ఆడు నాకంటే ఎందులో గొప్ప? ఆడికంటే నేను తీసిపోయినున్నా. ఇదే కదా మనం మాట్లాడేది. అవునా? చూస్తాం, గొడవలప్పుడు చూస్తాం, ఏ విషయంలో తగ్గేది లేదండి.
ఆడు నాకంటే ఏం గొప్ప, ఆడు నాకంటే ఏం తెలుసు, ఈ మాటలో మాట్లాడుతాడు. గర్వం అణించి గద్దెని దింపి గనులనైనా గడ్డెను మేపాడండి ఆయన. జాగ్రత్త. మరి ముఖ్యం క్రైస్తవుడుగా నీవు తగ్గింపు ఉండాలా, లోబడాలా, అందరికీ లోబడాలా. లోబడ్డం వల్ల తప్పేమి లేదండి. నిన్ను తగ్గించుకోవడం వలన తప్పేమి లేదు, తప్పేమి లేదండి. నువ్వు తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు ఖచ్చితంగా. నువ్వు హెచ్చించుకుంటే ఇంకంతే. నువ్వు హెచ్చించుకుంటే పరిస్థితి వేరేగా ఉంటుంది, తగ్గించుకుంటే దేవుడు ఇస్తాడు. దేవుడు దైవగ్రంథంలో చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నా. తర్వాత 4వది ఏం కలిగి ఉండాలటండి? సహనం. బా, ఎంత సహనమో కదా. చిన్న విషయానికి అక్కడ ఏం పెద్ద విషయం ఏమి ఉండదు, చిన్న విషయం. అందరిలో హైప్ అనిపించుకోవాలి మనం. ఏమనిపించుకోవాలా? అందరిలో నేను గుర్తింపుగా ఉండాలా. కాబట్టి ఏ విషయంలో మనం తగ్గకూడదు, ఏ విషయంలో మన సహనం ఉండదు. చిన్నదానికి పెద్ద విషయం చేస్తాం మనం. అవునా లేదా? అవునా? ఫోన్లే అని ఊరుకుంటారా? చూడాలంతే. చూస్తున్నాం మనం లోకంలో, మన పనిలోనే చూస్తున్న విషయాలు. ఎక్కడికో ఎవరినో మనం కాదండి, మన పల్లెల్లోనే చూస్తున్నాం. ఏ విషయంలో కూడా మనము సహనం కలిగి ఉండమండి. సహనము గొప్ప కార్యాలను చేస్తుందట. సహనం ఏం చేస్తుందట? గొప్ప కార్యాలను చేస్తుంది. సహించువాడు ధన్యుడు అన్నాడు. ధన్యత అంటే ఏంటి? ఆశీర్వాదం. నువ్వు సహిస్తే నువ్వు ధన్యుడు అవుతావు అంతే. యాకోబు పత్రికలు అంటాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడే దేవుడు అనుగ్రహించు జీవకిరీటాన్ని పొందుకుంటాడు అంతే. నీకు జీవకిరీటం కావాలి అని అంటే, ఆ పరలోక పట్టణములో నీవు ప్రవేశించాలి అని అంటే, ఆ యెరూషలేములో నువ్వు ఒకటిగా ఉండాలి అని అంటే, నీకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలములో నువ్వు ఉండాలి అని అంటే సహనం కలిగి ఉండాలంతే. దేవుడు నీకు అనుగ్రహించి ఆ నిత్య శ్వాసాన్ని సంపాదించుకోవడానికి సిద్ధపడు. నువ్వు సిద్ధపాటు లేకపోతే గనక ఆ రోజున 5 కన్యకులు రోధించినట్లు, రొమ్ము కొట్టుకున్నట్లు నీవు కూడా కొట్టుకుంటావు అంతే. సిద్ధపాటు లేకపోతే కానీ నువ్వు విడవబడతావు అంతే. అక్కడ ఏడుపు, నువ్వు పండ్లు కొరుగటం మాత్రం మిగిలిపోతుంది. దేవుడు అవకాశం ఇచ్చాడు మనకి, దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని నువ్వు దుర్వినియోగపరిచి వ్యర్థంగా నువ్వు జీవిస్తే గనక రాబో ఉగ్రత నుండి తప్పించువాడలేడు. ఇది మిక్కిలి అనుకూల సమయము. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వీరునిగాక. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమె సమస్త జ్ఞానమించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయాలకి మీ తలంపులకి కావలుండునుగాక.